వాక్య పంచరంతట్లో మీరు తోడుగా ఉండి మహిమ పొందమని, వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె హల్లెలూయా. పెద్దగా వేయాలని ఆశపడుతున్నాను. దేవుడు మరి మార్గం తెరవాలి. ప్రజెంట్గా అయితే ఒక చిల్లి గవ్వ కూడా లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు కార్యం జరిగించాలి. మీరందరూ ప్రార్థన చేయండి. మీ సపోర్ట్ కూడా చేయండి. ఆమె ఫైనాన్షియల్గా మీరు ఎంతవరకు సహాయపడగలిగితే అంతగా దేవుని పరిచర్య కొరకండి. మీరు చేస్తే మీకే ఆశీర్వాదం దయచేసి చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రి వేళ సమయంలో తరడపేటలో గృహాలు దర్శించడం జరిగింది. దేవుని స్తోత్రం. దేవుడు చాలా చక్కగా అద్భుత రీతిగా మరి ఇంచుమించు 8-9 కుటుంబాలు దర్శించి వారి కోసం ప్రార్థన చేయడం జరిగింది. ఒక దుఃఖకరమైనటువంటి సంతోషమే కానీ దుఃఖకరమైనటువంటి కార్యం ఏంటి అంటే, ఒక ముసలమ్మ, దేవుని బిడ్డ ఎల్లమ్మ, దాని పేరు ఆల్మోస్ట్ 80 ఇయర్స్ ఉంటుంది కావచ్చు మేబీ. ఆమె ఆసక్తి, ఆమె ప్రేమను చూడండి. ఇవాళ మేము గృహ దర్శించడానికి పోతే దేవుని బిడ్డలారా, మాకు భోజనం వండడానికి షాపు పోయి పెద్ద ఆయిల్ ప్యాకెట్, టమాటోస్, మిర్చి, బగార్ రైస్ వేయడానికి బగారు సామాను, అన్ని కూరగాయలు అన్నీ తీసుకొచ్చి పెట్టి ఆమెకు చేత కాదు. ఆ ముసలమ్మకి ఎందుకంత ఆసక్తి, ఎందుకంత ప్రయాసం? నాకైతే నిజంగా లిటరల్ ఏడుపు వచ్చిన. ఎందుకంటే మా సంఘంలో ఒకరు నీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేరు. కానీ ఈ తల్లి గారైతే తన ప్రేమ చూపించి అసలు ఏడ్చింది. అమ్మ ఇప్పుడు వద్దు, ఎందుకంటే ఆల్రెడీ సుగ్నావ మా కోసం రాత్రి బిర్యానీ వండి పెట్టింది. హల్లెలూయా. సుగ్నావం దేవుడు దీవించిన. సుగ్నావ నిన్న రోజు దేవుని పెట్టారు మంచి కానుక ఇచ్చి 50 కిలోల రైస్ బ్యాగ్ నా కారులో పెట్టి కడుపు నిండా నాకు, ఆంటీ, చంటిగాడికి మాకు బిర్యానీ పెట్టి ఎంతో ప్రేమతో మమ్మల్ని చూసుకొని ఆ రాత్రి 10:30-11 గంటలకి మమ్మల్ని సాధన ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి అమ్మ వద్దు, దయచేసి ఏమనుకోద్దమ్మా, మంగళవారం రోజు మేము మీటింగ్కి వస్తాము, ఆ రోజు తప్పకుండా మీ ఇంట్లోనే ఇక్కడే వండి ఇక్కడే భోజనం చేసుకొని మేము వెళ్తామమ్మా అని చెప్పి దగ్గరికి ఇట్లా గట్టిగా కౌలించుకొని పట్టుకొని చెప్పడం జరిగింది. చూడండి, ఆ 80 సంవత్సరాల ఏజ్లో ఆమెకు ఎందుకండి, ఆమెకు ఎవ్వరు లేరు, భర్త లేడు, పాపం ఆమెకు పిల్లలు కూడా పుట్టలేరంట. కుమార్తెలు కానీ కుమారులు కానీ అసలు ఎవ్వరు లేరు. ఆమె ఒక్కతే ఒక ముసలమ్మ అనాథగా బ్రతుకుతా ఉంది. ఆ పెన్షన్ వచ్చే డబ్బుల మీదనే ఆమె భోజనము, ఆమెకు అనారోగ్యం ఉన్నా, రోగం ఉన్నా, నొప్పి ఉన్నా వచ్చే 1000 రూపాయల మీదనే ఆమె బ్రతకాలి. హల్లెలూయా. మా కోసం బగారు అన్నం వండడానికంట షాపు పోయి, రోడ్డు బాగాలేదు, కంకర కుప్పలు, మోరీలు వేస్తూ ఉన్నారు, మొత్తం బురదనే, మేమే నా షూస్ మొత్తం బురదలోకి వెళ్ళి నడుచుకుంటూ పోతున్నాం. అట్లాంటి ముసలమ్మ ఎందుకు? ఆమెకు ఒక దైవ సేవకుడు, దేవుని బిడ్డలు అంటే అంత ప్రేమ. టెస్ట్ పైన పోయింది, చేయి నొప్పి పోయింది, సర్వ రోగాలు పోయి ఆరోగ్యంగా ఉంది తల్లిగా. హల్లెలూయా. రోజు మంచి సాక్ష్యం విన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి వారు ఒక సంఘానికి వెళ్తున్నారు. వారికి ఒక గొప్ప దైవ సేవకుడు మార్క్ పీటర్ గారు ఉన్నారు. మరి ఇలాంటి ఆరాధన మేము చేయలేకపోతున్నామన్నా, మంచి ఆరాధన, మంచి పరిచర్య అన్న, మీతో మేము ఉంటాము, మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి బ్రదర్ మంచి సాక్ష్యం చెబుతా ఉన్నాడు. రణదీవ్ బ్రదర్. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా చెప్పి వారి సంఘం లేదా, దైవ సేవకుల సంఘం ఉన్నది, పరిచర్య ఉన్నది, వారు పాస్టర్ గారు ఉన్నారు, వారు అనేక ఆత్మలు రక్షిస్తున్నారు. మనకంటే పెద్ద సంఘము, మనకంటే పెద్ద దైవ సేవకులు. కానీ ఇలాంటి ఆత్మీయ నడిపింపు దేవుని బిడ్డలారా మీకు మంచి అరుదుగా, అంటే మీకు చాలా దగ్గరగా ఈ మంచి సంఘంలో మీరు ఉన్నారు. ఆ విలువను మీరు గుర్తించండి. హల్లెలూయా. అద్భుతమైనటువంటి దేవుని యొక్క మాటలు, వాక్యం వినబోతున్నాం. God knows your beginning and your end. Amen. దేవుడు, ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క స్టార్ట్ చేయబడాలి. దేవుడు నీ యొక్క ఆరంభము, బిగినింగ్ ఆయనకు తెలుసు. నీ యొక్క ఎండ్, అంతము, ముగింపు ఆయనకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. ఇంకా వాక్యంలోకి వెళ్తున్నాను. God knows your beginning and your end. దేవుడు నీ జీవితములో నీ ఆరంభము ఆయనకు తెలుసు, నీ ఎండ్ అనగా నీ యొక్క చివరి గమ్యము, లేకపోతే చివరి దినము, లేకపోతే ఎండ్ ఏమైన్నదో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఈ జగత్ పునాది వేయబడక ముందే నా కన్నులు నిన్ను చూసినవి అని వాక్యం సెలవిస్తా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పిండముగా ఉండగానే నా కన్నులు నిన్ను చూసినవి అని దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు పుట్టాలో, ఎప్పుడు
జరగాలో, ఎప్పుడు నీకు వివాహం జరగాలో, ఎప్పుడు పిల్లలు పుట్టాలో, ఆ పిల్లలు ఎట్లా పెరగాలో, వారికి వివాహం ఎట్లా జరగాలో, ఏ రీతిగా బ్రతకాలో, ఏ రీతిగా సంపాదించుకోవాలో, నువ్వు ఏ దినమున చనిపోతావో, ఏ స్థలములో నీవు పాతి పెట్టబడతావో ప్రతిదీ కూడా దేవునికి ఆల్రెడీ తెలుసు. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితము ఫ్రమ్ ద బిగినింగ్ నుండి ఎండ్ వరకు నీ గురించి సమస్తము దేవునికి తెలుసు. ఎందుకంటే నిన్ను సృష్టించింది దేవుడు. నీ జీవితం గురించి ఆల్రెడీ దేవుడు బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసి రెడీ చేసి పెట్టినాడు ముందుగానే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ నోస్ యువర్ ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆయనకు ఆదిలో నుండే నీ గురించి కంప్లీట్ గా తెలుసు. దేవునికి స్తోత్రం. ఆదిలో నుండే నువ్వు ఎవరవో, నీ జీవితం ఏ రీతిగా ఉంటుందో, నువ్వు చదువుకుంటావా, చదువుకోవా, ఏ రీతిగా జీవిస్తావు, ఏ రీతిగా బ్రతుకుతావు, సమస్తము కూడా దేవునికి తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అద్భుతమైన దేవుని యొక్క సందేశం మనం వినబోతున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 14:34. మత్తయి సువార్త 14:34. వారందరికి వెళ్ళి గెన్నేసరేతు దేశమునకు వచ్చింది. చాలు, హల్లెలూయా. ఈ 34వ వచనంలో వాక్యం ఏం చెప్తుందంటే, వారు అద్దరికి వెళ్ళి గెన్నేసరేతు అనేటువంటి దేశమునకు వచ్చినారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట మనం జాగ్రత్తగా విందాం. వారు అద్దరికి వెళ్ళినారు. వారు అనగా ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు, తనతో పాటు ఉన్నటువంటి 12 మంది శిష్యులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు అద్దరికి అనగా సముద్రము అవతలికి వెళ్ళి సముద్రము అవతల ఉన్నటువంటి గెన్నేసరేతు అనేటువంటి దేశమునకు వచ్చినారు అని వాక్యం సెలవిస్తా ఉంది. ఇది మనకు కంప్లీట్ గా అర్థం కావాలి అంటే 22వ వాక్యం చదువుదామా? 22వ వచనం చదువుదాం. 14:22. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణ ఎక్కి, జాగ్రత్తగా విందాం, తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. హల్లెలూయా. చూడండి, ఒకనొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు అరణ్య ప్రదేశములో ఉన్నారు. ఆయన అక్కడ ఉన్నాడు అని చెప్పి ప్రజలు తండోపతండాలుగా యేసునొద్దకు వచ్చినారు. ఆయన వాక్యం వినడానికి, స్వస్థత పొందడానికి, రోగం నుండి స్వస్థత పొందడానికి, దయ్యపు శక్తి నుండి విడుదల పొందడానికి. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, అనేకులు వచ్చినారు. దేవుడు అందరినీ స్వస్థపరిచినాడు, బాగు చేసినాడు. వారి మీద కనికరపడి వారందరికీ యేసయ్య భోజనం పెట్టినాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి పెట్టినాడు. హల్లెలూయా. ఆ తర్వాత అందరినీ పంపివేసిన తర్వాత యేసయ్య శిష్యులతో ఏమంటున్నాడో తెలుసా? ఈ మాట విందామా? తన శిష్యులతో దోణ ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి మీరు వెళ్ళవలనని ఆయన వారితో చెప్పాను. హల్లెలూయా. ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు, నా ప్రియ శిష్యులారా, మీరు ఈ సముద్రం మీద ప్రయాణము చేసి ఇక్కడ నుండి మీరు అద్దరికి అవతలికి వెళ్ళాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు వారితో మాట్లాడినాడు. హల్లెలూయా. 34వ వాక్యం చూసినట్లయితే యేసయ్య చెప్పిన ప్రకారంగా వారు అద్దరికి వచ్చి బయటికి వచ్చి గెన్నేసరేతు దేశమునకు వచ్చినారు. అంటే దేవుడు ఒక మాట చెప్పినాడు అంటే వారిని డెఫినెట్ గా బయటికి తీసుకుపోతాడు. అయితే దేవుడు చెప్పిన మాట నుండి వారు అద్దరికి అవతలికి పోయే సమయంలో ఆ యొక్క మధ్య కాలంలో దేవుని బిడ్డలారా ఎన్నో శ్రమ వచ్చింది, ఎంతో శోధన వచ్చింది, భయము వచ్చింది, అవిశ్వాస జీవితము వచ్చింది, పడిపోయేటువంటి స్థితి వచ్చింది. హల్లెలూయా. కానీ యేసయ్య చెప్పిన మాట ఆల్రెడీ అక్కడ నెరవేరింది. అందుకే దేవునికి తెలుసు, బిగినింగ్ తెలుసు, అంతము తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం. అయితే ఇవంతా మనం చదువుకోవడానికి, ధ్యానం చేయడానికి మనకి సమయం లేదు. కానీ యేసయ్య
చెప్పినాడో ఆ ప్రకారంగా వారు అవతలికి పోయినారు. అయితే మధ్యలో జరిగినటువంటి కార్యము ఏంటి అంటే, నిజానికి ఈ రోజు అదే జరుగుతా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు మన జీవితంలో మంచి ప్రణాళికలు కలిగి ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను, మేలు చేస్తాను, నిన్ను పరలోక రాజ్యం తీసుకుపోతాను, నీకు మంచి జీవితం ఇస్తానని ఆల్రెడీ దేవుడు చెప్పినప్పటికీ కూడా వాటిని మనం నమ్మక, విశ్వసించక ఈరోజు నిత్య జీవితంలో వాటిని పొందుకునే ఆ యొక్క ప్రయాణంలో ఉన్నటువంటి మనమైతే ఎన్నో బాధలు, ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు పడుతున్నాం. కానీ ఆయన ఆల్రెడీ ఏం చెప్పినాడో దానిని మనం గ్రహించలేని స్థితిలో ఉన్నాం. దేవుడు నీ కొరకు సంకల్పించినటువంటి ఆ సంకల్పములు ఏంటో నువ్వు ఎరగని స్థితిలోనే ఉండి ఈ రోజు బాధ, దుఃఖము, శ్రమ, కష్టము ఇవే అనుభవిస్తూ వీటితోనే జీవిస్తున్నావు తప్ప దేవుడు ఆల్రెడీ నా కొరకు ఏ మాట చెప్పినాడో, ఆల్రెడీ అద్దరికి పోతానని చెప్పినట్లయితే ఈ ప్రయాణంలో ఎంత శ్రమ ఉన్నా, ఎంత శోధన ఉన్నా, గాలి తుఫాన్లు ఎదురైనప్పటికీ ఓడ పడవ మునిగి అద్దరికి వెళ్ళడము ఖచ్చితము అన్నటువంటి బలమైనటువంటి చూడండి. మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చినారంట. అందరు ఏమనుకుంటారు, దయ్యము, భూతం వచ్చింది అని చెప్పి భయపడిపోయి ఆ సముద్రంలో దూకుదాము, ఇంకా చనిపోతామని అనుకుంటున్నారు. హల్లెలూయా. కానీ యేసయ్య ఏమంటాడు, నేనే, ధైర్యం తెచ్చుకోనండి, భయపడవద్దు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీ ఆదిని ఎరిగినటువంటి దేవుడు, నీ అంతమును ఎరిగినటువంటి దేవుడు ఈ మధ్య ప్రయాణములో భయముతో, శ్రమతో, బాధతో, ఇబ్బందితో నువ్వు బాధపడుతూ ఉన్నా కూడా యేసయ్య ఏమంటున్నాడంటే, ఇదిగో నేనే, ధైర్యం తెచ్చుకో, భయపడవద్దు అని చెప్తున్నాడు. హల్లెలూయా. కానీ చూడండి, ఈ ప్రయాణములో అవిశ్వాస జీవితం వచ్చింది, బలహీనమైపోయేటువంటి జీవితం వచ్చింది పేతురుకు, తనతో పాటున్నటువంటి శిష్యులకు. కానీ నిజంగా దేవుడు ఏం చెప్పినాడంటే, మీరు అద్దరికి వెళ్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం చదువుకుందామా. యెషయా 46:10. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. హల్లెలూయా. హక్కుగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట అండర్లైన్ చేసి పెట్టుకొని ఈ వాక్యాన్ని దయచేసి ధ్యానం చేయండి. దేవుడు ఏమంటున్నాడంటే, నా ఆలోచన నిల్చుననియో నా చిత్తమంతా నెరవేర్చుకొనదననియో చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటన్నిటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగనటువంటి వాటిని కూడా తెలియజేయుచు జరిగించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నా ఆలోచన, దేవుని యొక్క ఆలోచనలే మన జీవితంలో నెరవేరేవిగా, నిలిచేవిగా ఉన్నవి. ఆమేన్. ఆయన ప్రణాళికలే, ఆయన చిత్తమే మన జీవితాల్లో, కుటుంబాల్లో జరిగేవిగా ఉన్నవి. అంత మాత్రమే కాదు, దేవుడు తన చిత్తమునే మన జీవితాలలో, మన కుటుంబంలో నెరవేర్చే దేవుడు అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట ఏంటంటే, ఆది నుండి నేనే కలుగబో వాటన్నిటిని తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆది నుండి దేవుడు ఏమి కలుగజేస్తూ ఉన్నాడో, ఏమేమి కార్యములు చేస్తున్నాడో దేవుడు మనకు ఆల్రెడీ తన వాక్యము ద్వారా తెలియజేస్తూనే ఉన్నాడు. ఇంకొక మాట ఏంటంటే, పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగనటువంటి వాటన్నిటిని జరిగించుచున్నాను, తెలియజేయించు ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ సమస్త కార్యములను జరిగించి ఉన్నాడు. ఆయన మాట చెప్పి అన్ని కూడా నెరవేర్చబడి ఉన్నవి. ఇంకా నెరవేరవలసింది ఒకటి, ఏంటి? ప్రభు రాకడ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని కూడా మనతో చెప్పుతూ, ఆయన ముందుగానే తెలియజేస్తూ, తన చిత్తాన్ని మన పట్ల జరిగిస్తూ, తన ఆలోచనలన్నింటినీ మన పట్ల నిలిపి, మన పట్ల జరిగిస్తూ, తన కార్యములన్నీ తెలియజేస్తూ మన ఎడల జరిగించుచున్నాడు. ప్రియ సంగమా, ప్రియ దేవుని
దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి రోమపత్రిక 8:28 చదువుకుంటే ఈ వాక్యం తెలిసినటువంటి ఏ వ్యక్తి కూడా ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ ఉన్నా, బాధ ఉన్నా, కష్టం ఉన్నా అసలు దేనికి కూడా భయపడడు. ఈరోజు మనం భయపడుతున్నాం ఎందుకు అంటే వాక్యానికి మన జీవితంలో చోటు ఇవ్వనటువంటి వారముగా ఉన్నాము గనుకనే మనకి బాధ, దుఃఖము, శ్రమ, కష్టము వేదన పడాల్సిన పరిస్థితి. రోమా 8:28 దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలగడానికే ఇవన్నీ సమకూడి జరుగుతా ఉన్నవి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు దేవుడు నీకు ఒకవేళ ఈ శ్రమ ఉన్నది, బాధ ఉన్నది, కష్టం ఉన్నది, ఎందుకు దేవుడు ఇవన్నీ పెట్టినాడు అంటే నీవు నేను తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎట్ ద ఎండ్ రిజల్ట్ ఏంటి అంటే మేలు కొరకే. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వాదం కొరకే. ఎందుకంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాను, ఆయన సంకల్పం చొప్పున నేను పిలువబడిన వాడను, పిలువబడిన దానను. కాబట్టి నా జీవిత ప్రయాణములో ఈరోజు శ్రమ ఉన్నది, కష్టం ఉన్నది, శోధన ఉన్నది, నిందలు ఉన్నవి, అవమానాలు ఉన్నవి అంటే ఇవన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డ నీ మేలు కొరకే. అట్ ద ఎండ్ ఏంటంటే నీ ఆశీర్వాదం కొరకే, నీ దీవెన కొరకే, నీ మంచి కొరకే, నీ మేలు కొరకే అని నువ్వు తెలుసుకో. హల్లెలూయా. దేవుని యొక్క సంకల్పమును మనం ముందుగానే ఎరిగిన వారముగా ఉంటే ఈరోజు నీ జీవితంలో వచ్చేటువంటి ఈ శ్రమకు నీవు భయపడవు. అందుకే యోసేపు జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు ముందుగానే దేవుని యొక్క సంకల్పం ఏంటో, దేవుని యొక్క ప్రణాళికలు, చిత్తము ఏంటో ఎరిగిన వాడుగా ఉన్నాడు కనుకనే తన జీవితంలో ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినప్పటికీ కూడా భయపడలేదు. ఎందుకు ప్రభా నన్ను గోతులో వేసినారు, ఎందుకు నన్ను బానిసగా అమ్మి వేసినారు, ఎందుకు నా మీద నేరం మోపి జైల్లో పెట్టినారు, ఎందుకు నాకు ఈ శ్రమ అని చెప్పి ఏ రోజు ఆదికాండ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుణ్ణి ప్రశ్నించినట్టుగా లేడు. ఎందుకంటే ఆల్రెడీ జోసెఫ్ నోస్ అబౌట్ గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క చిత్తం ఏంటో ఎరిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చిత్తం ఏంటి తెలుసా? ఒకనొక సమయంలో యోసేపు కలగన్నాడు. 12 పనలు లేచి యోసేపుకు సాగిల పడుతూ నమస్కారం చేస్తూ ఉన్నవి. సూర్య చంద్రులు ఆ యోసేపుకు నమస్కారం చేస్తూ ఉన్నవి. ఏంటి అంటే రాబోయే రోజుల్లో నేను గొప్ప రాజుగా, ప్రధానమంత్రిగా అందరినీ ఏలుతాను, అందరూ కూడా నాకు లోబడవలసిందే, నాకు విధేయత చూపించవలసిందే అన్న ఈ సంగతిని ముందుగానే యోసేపు గ్రహించిన వాడుగా, దేవుని సంకల్పమును, దేవుని చిత్తమును ఎరిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ సంకల్పం నెరవేర్చబడడానికి, ఆ ఉద్దేశం నెరవేర్చబడడానికి ఆ ప్రయాణములో ప్రియ దేవుని బిడ్డల నిందలు భరించుకున్నాడు, అవమానము భరించుకున్నాడు, లేనిపోయినటువంటి నేరం అంటగట్టి మీద వేసినారు, అయినా కూడా భయపడలేదు. జైల్లో పెట్టినారు, భయపడలేదు. గోతిలో వేసినారు, భయపడలేదు. బానిసగా అమ్ముడుపోయినాడు, భయపడలేదు. కానీ ఆయన బాధ అనుభవిస్తూ జైల్లో ఎవరైతే ఉన్నారో వారిని బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తానే అన్యాయంగా తన మీద కేసు పెట్టబడి జైల్లో పడవేయబడ్డాడు. కానీ ఏ బాధ లేదు జైల్లో కూడా. దేవా మీకు స్తోత్రం అంటూ ఎవడైతే బాధపడుతూ దుఃఖంలో, వేదనలో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తూ వారిని బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే యోసేపుకు తెలుసు ఏమని అంటే దేవుడు నా పట్ల మంచి మంచి సంకల్పములు, ఉద్దేశములు కలిగి ఉన్నాడు. అది ఏంటి అంటే రాబోయే రోజుల్లో అందరూ కూడా నాకు లోబడవలసిందే, నా పాదముల దగ్గరికి రావాల్సిందే. హల్లెలూయా. ముందే చెప్పినాడు, తన చిత్తము చూపించినాడు, తన సంకల్పములు తెలియజేసినాడు, ముందే బ్లూ ప్రింట్ వేసినాడు. యోసేపు యొక్క ఆది తెలుసు, అంతము తెలుసు. హల్లెలూయా. కానీ ఈ ప్రయాణంలో
ఈ ఆది నుండి అంతం వరకు వచ్చే ప్రయాణంలో యోసేపు కూడా తప్పలేదు. నిందలు, బాధలు, అవమానాలు, శ్రమలు. కానీ అవన్నీ ఎక్కడికి నడిపిస్తున్నవి? దేవుని చిత్తం నెరవేర్చబడడానికి నడిపించుచున్నవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, నీవు కూడా ఈ రోజు దేవుని సంకల్పమును, దేవుని చిత్తమును ఎరిగిన దానవుగా, ఎరిగిన వాడవుగా ఉంటే ఈరోజు ప్రెసెంట్ డే సిచ్యువేషన్ ఏది నువ్వు ఫేస్ చేస్తున్నావో అసలు దానికి నువ్వు ఎంత మాత్రము భయపడవు తెలుసా? హల్లెలూయా. యోసేపు భయపడ్డట్టు, బాధపడ్డట్టు, కృంగిపోయినట్టు, ఏడ్చినట్టు, ఎందుకు ప్రభా ఇంత శ్రమ పెట్టినావంటే అన్నట్టు ఆదికాండ గ్రంథంలో ఎక్కడైనా రాయబడి ఉందా? కానీ ఒక గొప్ప మాట అంటున్నాడు. అసలు ఎంఎన్ నగర్ సంఘంలో ఈరోజు ఈ వాక్యం తెలిస్తే ఏ కుటుంబం కానీ, ఏ వ్యక్తి కానీ అసలు ఏ శ్రమకు, మాటకు, నిందకు, అవమానాలకు దేనికి కూడా భయపడవద్దు. ఈరోజు ఈ వాక్యం మీకు ఇస్తున్నాను. హల్లెలూయా. ఆదికాండ గ్రంథం 50వ అధ్యాయం 20వ వచనం. ఈ వాక్యం తెలిసిన తర్వాత గప్చుప్న గమ్మున ఉండాలి తప్ప ఎక్స్ట్రా మాట్లాడడం కానీ ఇంకా వేరే చేయడం కానీ లేదు. దేవుని స్తోత్రం. ఆదికాండ గ్రంథం 50వ అధ్యాయము 20వ వాక్యం చదువుకుందామా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించెను. హల్లెలూయా. అర్థమైందా? అర్థం కాలేదా? మరొకసారి నేను చదువుతున్నాను. ఆదికాండ గ్రంథం 50వ అధ్యాయం 20వ వాక్యము. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించినాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు చిన్నవాడుగా ఉన్నప్పుడు తన అన్నదమ్ములందరూ అసూయ చూపించి తనను చంపడానికి, ఈయనేంటి మా మీద గొప్ప, మా గురించి చెప్పడం ఏంటి? ఎందుకంటే వాడు అన్నల గురించిన సమాచారం తండ్రికి చెప్పేటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వీడేంటి మా గురించి చెప్పడం ఏంటి అని చెప్పి అప్పటి నుండి అందరూ కూడా యోసేపు మీద కుట్ర పన్నినారు, అసూయను పెంచుకున్నారు, చంపాలని చూసినారు. ఒకసారి నిజానికి గోతిలో పడవేసి సింహం తిన్నది, పులి తిన్నది అని చెప్పి ఒక మేకను చంపి ఆ రక్తంలో యోసేపు వస్త్రాలు పూసి రక్తంలో ముంచి తండ్రి దగ్గరికి తీసుకొచ్చింది. నాయనా, యోసేపు చనిపోయినాడు, సింహం తినివేసింది అని చెప్పి వస్త్రములు చూపించినారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా జనము, మనుషులు, ప్రజలు ఈ రీతిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఒక అసూయ అనేది, పగ అనేది, ఓర్వలేని తనం అనేది మనిషిని ఆ స్థాయికి తీసుకుపోతుంది. మనిషిని ఒక చంపాలన్నటువంటి స్థాయికి తీసుకుపోతుంది. సొంత తమ్ముడే కదా, ఒక తండ్రికి పుట్టినటువంటి సొంత అన్నదమ్ములే కదా, చిన్నవాని మీద అంత పగ చూపించి చచ్చిపోయినాడని చెప్పి ఇంత ఘోరమైన పని చేస్తారా ఎక్కడైనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అయితే ఇక్కడ వాక్యం ఏంటంటే అన్ని చేసినారు, గోతిలో పడవేసినారు, ఇష్మాయిలీయులకు బానిసగా అమ్మినారు, అక్కడ వ్యభిచారం అనే నేరం మోపబడేది, పాపం చేయకపోయినా కూడా అన్యాయంగా కేసు పెట్టినారు, జైలు పాలైనాడు. దేవునికి స్తోత్రం. ఎంత బాధలు పడ్డాడో. కానీ ఎక్కడ కూడా ఎందుకు ప్రభా నాకు ఈ శ్రమ అని దేవుణ్ణి ప్రశ్నించలేదు. ఈరోజు చాలా మంది నిజమైన విశ్వాస జీవితం కనుక నీవు జీవిస్తే ఈ ప్రశ్న నీలో రాదు. ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ప్రభా ఈ బాధ, ఎందుకు ప్రభా ఈ శ్రమ? నన్ను తీసుకో ప్రభా. తీసుకోవడానికైనా దేవుని పట్ల సంకల్పములు కలిగి ఉన్నది, ప్రణాళికలు, ఉద్దేశములు కలిగి ఉన్నవి. అవన్నీ నీ జీవితంలో నెరవేరాలి అంటే నీవు ప్రియ దేవుని బిడ్డ బలంగా ఉండు, విశ్వాసంతో ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు, ఆయన స్తుతిస్తూ ఉండు. యోసేపును మీ ముందు పెడుతున్నాను. ఎందుకంటే ఆది అంతమును ఎరిగినటువంటి దేవుడు అంతములో చూస్తే దేవుడు యోసేపును, తృణీకరించబడిన యోసేపును, నిందించబడిన యోసేపును, గోతిలో పడవేయబడినటువంటి యోసేపును, అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టబడి జైల్లో పెట్టబడినటువంటి ఆ యొక్క యోసేపును దేవుడు ప్రధానమంత్రిగా చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా,
ఇప్పుడు ఏమైందంటే ఈ ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చింది, తినడానికి తిండి కూడా లేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలు, అందుకొరకే మీరు ఎవరిని నిందించవద్దు, ఎవరి గురించి మాట్లాడవద్దు. ఎందుకంటే ఒకరిని నిందించి బాధ పెట్టే వారంగా ఉంటే నీ జీవితంలో కరువు, రోగము, సమాధానం లేని జీవితము, సంతోషం లేని జీవితము నీ జీవితంలో స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. కానీ నేను అనుకుంటాను, యోసేపును ఎంతమంది బాధ పెట్టి నిందించినారో వారందరినీ కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నాడేమో యోసేపే. హల్లెలూయా. ఎందుకంటే ఆ రోజు నువ్వు ఇట్లా బాధ పెట్టేసరికి దేవుడు నన్ను ఈ స్థాయికి తీసుకుపోయినాడు. హల్లెలూయా. ఒకవేళ ఏ బాధ లేకుండా నేను కూడా తిని కురకబెట్టి ప్రార్థన చేయకుండా గుడికి రాకుండా పడుకునే వాడినేమో, కానీ మీరు పెట్టే బాధనే నన్ను ఈ స్థాయికి తీసుకుపోయింది. హల్లెలూయా. ఎవరైనా మిమ్మల్ని బాధ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, దూషిస్తున్నారు అంటే వాళ్ళ సైడ్ చూసి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, ఎందుకంటే నీవు నన్ను ఆశీర్వాదంలోనికి నెట్టుతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆశీర్వాదంలోనికి నేను నా జాగలో సైలెంట్ గా నేను ఉంటే నీవే నన్ను ఆశీర్వాదంలోనికి నెడుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అనండి. హల్లెలూయా. 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 ఇప్పటి నుండి నిందలకు, మాటలకు, మనుషులకు భయపడము వద్దు. యోసేపు ఎవరికి భయపడలేదు, దేవుని చిత్తానికి తల వంచినాడు. గోతిలో పడవేసినా కూడా అన్నా ఎందుకు పడేస్తున్నారు దేవా, ఎందుకు నన్ను ఇక్కడ వేసినారు అనలేదు, కానీ మౌనంగా. అందుకే యోసేపుని చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు గుర్తుకొస్తూ ఉంటారు. హల్లెలూయా. అక్కడ బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె ఏ రీతిగా మౌనంగా ఉన్నదో యోసేపు కూడా ప్రియ దేవుని బిడ్డలారా బాధపడుతూ ఉన్నాడు, నిందించబడుతూ ఉన్నాడు, నవ్వుల పాలవుతా ఉన్నాడు. బాధ ఉండదా యోసేపుకు? దుఃఖం కాదా? సొంత రక్త సంబంధులే గోతిలో పడవేసి చచ్చిపోయినాడని చెప్పితే బానిస బ్రతుకులు బ్రతకడానికి అమ్మి వేస్తే బాధ కాదా అది? హల్లెలూయా. సమయమే మన జీవితంలో చాలా నేర్పిస్తుందంట, బుద్ధి చెప్తుందంట. ఇప్పుడు ఏమైంది తెలుసా, ఈ ఇశ్రాయేల్ దేశంలో కరువు వచ్చింది, భయంకరమైన కరువు. తినడానికి భోజనము, గింజలు, ధాన్యము లేదు. అందరూ కూడా ఇక్కడికి పరిగెత్తుకుంటూ వస్తున్న ఒక మంచి వ్యక్తి అంట, ఆయన పేరు యోసేపు అంట, ప్రధానమంత్రి అంట. అందరికి ఆయన పోషణం పెడుతున్నాడు, కరువులో పోషిస్తున్నాడంట. ఆ తండ్రి అంటున్నాడు, అయ్యా నా కొడుకులారా మీరు కూడా పొండిరా, మీరు పోయి ధాన్యం తీసుకొని రండి. హల్లెలూయా. హల్లెలూయా. కానీ అన్నదమ్ములు ఏమనుకుంటారంటే యోసేపు అనేవాడు ఎప్పుడో చచ్చిపోయినాడు అనుకుంటున్నారు. హల్లెలూయా. ఎందుకంటే మేము పెట్టే నిందలకు, మేము పెట్టే బాధలకు, మేము హింసించే హింసకు వాడు ఎప్పుడో పోయినాడు అనుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డలారా ఈరోజు ఒకవేళ దేవుణ్ణి తెలియకుండా ఉంటే హింసల పాలైతే చచ్చిపోతాడేమో, కానీ దేవుణ్ణి తెలిసిన వాడిగా ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని ఎంతమంది హింసించి బాధ పెట్టినా వాడు ఇంకా పైకి ఎదుగుతూనే ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తెలిస్తే ప్రార్థన చేసే దానవుగా, ప్రార్థన చేసే వాడుగా నీవు ఉంటే, మౌనంగా ఉంటే, దేవునికి విధేయత చూపించి ఉంటే, భరించుకొని సహించుకొని నీవు ఉంటే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుపోతాడు. హల్లెలూయా. నీ శ్రమలో, నీ నిందలో, నీ బాధలో, నీ కష్టంలో నువ్వు చేయాల్సిన పని ఒకటి, మౌనంగా ఉండు. ఏం మాట్లాడకని దేవునితో నీ బాధ చెప్పుకో, ప్రార్థన చేసుకో. హల్లెలూయా. ఎందుకంటే సాతానుడు మాటలు మాట్లాడితే కూడా ఒక మాటను బట్టి చిక్కించుకోవాలని చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకొరకే జ్ఞానం కలిగినటువంటి విశ్వాసులుగా మనం ఉండి మన ఆత్మీయ జీవితాలను చక్కగా ముందుకు నడిపించుకోవాలి. ఒక వ్యక్తి మౌనముగా ఉంటున్నాడంటే ఎదుటి వారికి బుద్ధి కలుగుతుంది, జ్ఞానోదయం కలుగుతుంది, భయం అవుతుంది ఎదుటి వారికి. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఇవన్నీ తెలియదు. చచ్చిపోయినాడు యోసేపు గారు, ఏనాడో చచ్చిపోయినాడు అనుకుంటారు, కానీ తిరిగి యోసేపు కాళ్ళ దగ్గరికే మేము వస్తున్నామన్న సంగతి గ్రహించడం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. వచ్చినారు, ఇప్పుడు అందరూ వచ్చినారు. ఇప్పుడు వారితో యోసేపు ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? నా అన్నలారా, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించినారు కదా. హల్లెలూయా. హల్లెలూయా. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించినారు. కీడే చేసినారు, ఉద్దేశించడం కాదు, కీడే చేసినారు. చిన్నప్పటి నుండి ఓర్వలేదు, చంపాలని చూసినారు,
గోతులో పడేసినారు, ఇష్మాయేలుకు అమ్మినారు. బాధ కాదా? ఎంత దుఃఖం ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కింద పడితేనే, ఒక వ్యక్తి కింద పడితేనే ఏడుపు వస్తా ఉంటే పట్టుకోవాలి, లేవాలి, సహాయం చేయాలి అనే మనసు వస్తుంది. అట్లాంటిది వాడిని ఎత్తి, యోసేపుని ఎత్తి గోతిలో పడవేసి అన్నదమ్ములు పోతా ఉంటే ఎంత కఠినమైన మనసు. నా తమ్ముడే కదా వాడు, గోతిలో పడ్డాడు, ఏడుస్తున్నాడు, వానికి నీళ్ళు ఎట్లా, భోజనం ఎట్లా, వాడు చచ్చిపోతాడా బ్రతుకుతాడా అని చెప్పి ఒక్కడికన్నా బుద్ధి జ్ఞానం రావాలి కదా. కానీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చూడండి, ఈరోజు అందరూ కూడా మరలా తిరిగి చిన్నవాడైనటువంటి ఆ యోసేపు పాదముల దగ్గరికి వస్తే యోసేపు ఏమంటున్నాడు తెలుసా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున వేరే జరుగుతా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి నుండి మీరు కీడు చేయాలని ఉద్దేశించి కీడే చేసినారు, కానీ ఈరోజు మొత్తం తారుమారై వేరే వేరే మ్యాటర్ జరుగుతా ఉంది ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా ఏం జరుగుతుందంట? బహు ప్రజలను బ్రతికించున్నట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నువ్వు శ్రమ పడుతున్నావేమో, నిందించబడుతున్నావేమో, బాధపడతా ఉన్నావేమో, అవమానం పాలవుతా ఉన్నావేమో, ఎగతాళి చేస్తా ఉన్నారేమో, నవ్వుల పాలు చేస్తా ఉన్నారేమో, అపహాస్యం చేస్తా ఉన్నారేమో. రేపు రోజు నువ్వు కూడా ఏమంటావు తెలుసా? ఇదంతా మేలుకే దేవుడు ఉద్దేశించినాడు. ఈ మాట అర్థం చేసి పెట్టుకుందాం. అది మేలుకే దేవుడు ఉద్దేశించెను, అది మేలుకే దేవుడు ఉద్దేశించెను, అది దేవుడు మేలుకే దేవుడు ఉద్దేశించెను. కానీ చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ యోసేపు తిరిగి వారి మీద పగ చూపించుకోవడంలే. ఇది దేవుని ప్రేమ. ఆమేన్. యోసేపు కాదు అనడం లేదు. నాకు మీరు కీడు చేయ చూస్తున్నారు కదా, నేను మీకు ధాన్యం ఇవ్వను, భోజనం పెట్టను అనడం లేదు. కానీ కాబట్టి భయపడకండి, నేను మిమ్మల్ని, మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్నారా? మీరు నాకు కీడ్ చేసినారు కదా, చంపాలని చూస్తున్నారు కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చినారు? వెళ్ళిపోండి, మీకు భోజనం పెట్టను. అసలు నిజం భోజనం కాదు. యోసేపు ఏం చేద్దాం అనుకున్న అధికారంతో చంపే అధికారం ఉంది యోసేపుకి. ఎందుకంటే ఆయన రాజుగా ఉన్నాడు, ఫరో క్రింద ఆయనే సమస్తము చూసుకునేది. హల్లెలూయా. కాబట్టి చంపేటువంటి అధికారం, అవకాశం ఉన్నది, కానీ దేవుని మనసు ఇతరులను చంపాలనేది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే అన్నలారా, మీరు కీడు చేయబూన్నారు, కానీ అది నాకు మేలైంది. ఈ రోజు మొత్తం నేటి దినమున జరిగేదంతా కూడా వేరే. ఒకవేళ దేవుడు నిన్నటి రోజు నీది అనుకోవచ్చు, నా రోజు బాగా నీ నోరు మాట్లాడి నిందించి దూషించి ఇతరులను బాధ పెట్టవచ్చు. రేపో రోజు దేవుడు వారిని ఏ స్థానంలో పెడతాడో రేపొద్దున నువ్వే, నీ మాట్లాడిన నీ నోరే సిగ్గుపడాలి వారిని చూసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? భయపడవద్దు, నేను మిమ్మల్ని, మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో మంచిగా మాట్లాడుతూ ఉన్నాడు యోసేపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, కానీ యోసేపు తన జీవిత చరిత్రలో ఎందుకు ప్రభువా ఈ శ్రమ అని ప్రశ్నించలేదు. ఈరోజు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావా? దేవుని బిడ్డ, బాధపడుతూ ఉన్నావా? నా మేలు కోరికే, నా మంచి కోరికే అనుకోవడం లేదా? దేవుడిని రేపొద్దున ఒక ఉన్నతమైన స్థాయిలో పెడితే నేను ఈరోజు నిందించేవారు, దూషించేవారు ఏం మాట్లాడతారు నిన్ను చూసి? హల్లెలూయా. ఆ యొక్క దేవుని సంకల్పములు, దేవుని ఉద్దేశములు, దేవుని ప్రణాళికలు చూద్దామే తప్ప ఈ రోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ఈ బాధ, మాటలు, దుఃఖము, పరిస్థితులు, మనుషులు, వారి యొక్క కార్యాలు దేవుని బిడ్డ ఇవి లెక్కలోకి తీసుకోవద్దు. ఒకవేళ యోసేపు కూడా ఇవన్నీ లెక్కలోకి తీసుకొని ఉంటే యోసేపు ఆ స్థాయికి పోయేవాడు కాదు. ఒక్కటే యోసేపు ఎరిగినాడు, ఏంటి? చిన్నతనంలో యవనస్తుడిగా ఉండగానే దేవుడు ఒక కళ, దర్శనం చూపించాడు.
చూసినాడు. 12 పనులు లేచి యోసేపుకు సాష్టాంగ నమస్కారం చేస్తా ఉన్నవి. ఆ 12 అంటే 12 మంది గోత్రాలు. ఎందుకంటే ఈ యోసేపు ఈ గోత్రంలో నుండే యేసుక్రీస్తు ప్రభువారు పుడతారు. హల్లెలూయా. సూర్యుడు చంద్రుడు కూడా లోబడుతూ ఉన్నవి అని దర్శనంలో కలలో చూసినట్టుగా తల్లిదండ్రులు కూడా యోసేపు తల్లిదండ్రులు కూడా యోసేపుకి లోబడుతున్నారని చెప్పి ముందుగానే ఆ యొక్క విజన్, దర్శనము, ప్రణాళిక, దేవుని సంకల్పమును, దేవుని చిత్తమును ఎరిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా భరించుకున్నాడు, ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు. నేను చచ్చిపోతా ప్రభు అంటే మనం ఈజీగా సింపుల్గా ఎవరైనా ఒక మాట అంటే చచ్చిపోవాలి. ఇది ఎందుకొరకైనా దేవుడు నీకు నిన్ను ముందుగానే జగత్ పునాది వేయబడక ముందే నిన్ను ఎరిగి, నిన్ను ప్రేమించి, పిండంగా ఉండగా ఆయన కన్నులు నిన్ను చూసి, నీ జీవితం యొక్క సమస్తమును దేవుడు ప్రింట్ చేసి నీకు ఈ భూమి మీద మంచి జీవితము ఇవ్వాలని దేవుడు కోరితే, ఒక బాధకు, ఒక మాటకు, ఒక కష్టానికి, రోగానికే చచ్చిపోతే బాగుండు అని ఈరోజు విశ్వాసులు అన్యులు మాట్లాడితే ఓకే, వారికి దేవుడు తెలియదు, వాక్యం తెలియదు. కానీ విశ్వాసులుగా ఉండి, ప్రార్థన చేసేవారుగా ఉండి, మరి ముఖ్యంగా MNR సంఘంలో ఉన్నటువంటి వారు మేము చచ్చిపోతామనేటువంటి మాట మాట్లాడితే ఈ సంఘము, స్వస్థత, మంచి జీవితము, మేలు, బాగు కొరకే దేవుడు ఇక్కడ సంఘమును పెట్టినాడు తప్ప చచ్చిపోతాము అంటే ఏం శ్రమ ఉంది నీకు? యోసేపు కంటే బాగా శ్రమనా? యోబు కంటే బాగా శ్రమ ఉన్నదా? యేసయ్యను పల్లెంతో పొడిచినారా? తల మీద ముళ్ళ కిరీటం పెట్టి రాడుతో కొట్టినారా? సిలువ వేసినారా? హల్లెలూయా. కాబట్టి మనం దేవుని మీద యేసు ప్రభుని, యోసేపును లేదా యోబును మనం వీరందరినీ జ్ఞాపకం చేసుకుంటే అసలు ఇది శ్రమనా అనిపిస్తుంది కదా. అమ్మ ఉన్నారు ఇక్కడ. తర్వాత ఒక వాక్యం చెప్పి ముగిస్తాను. చూడండి, ఒక దైవ సేవకుడు ఒక సాక్ష్యం చెప్తూ ఉండగా నేను విన్నాను. ఏంటంటే దైవ సేవకుడు విశాఖపట్నంలో ఉన్నాడు. నిజమే, ఇది ఏదో స్టోరీ, కథ కాదు, నిజంగా నేను విన్నటువంటి సాక్ష్యం. జాగ్రత్తగా విందాం. అయితే దైవ సేవకుడు తాను ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి సమయంలో నిజంగా దేవుని సంధిలో ఉండి వారి తల్లిదండ్రులు టీవీ కూడా చూడనివ్వకుండా పెంచినారంట. ఎందుకంటే టీవీ అంటే లోకము, పాపము, అన్ని బ్యాడ్ న్యూస్లు, లేకుంటే పాపంలో పడిపోయే కార్యములు ఉన్నవని చెప్పి వారిని, పిల్లలను టీవీ కూడా చూడనివ్వకుండా పెంచినారంట. హల్లెలూయా. కానీ పిల్లల హృదయంలో ఉంటది ఏమని? టీవీ చూడాలి అనే ఉంటది. హల్లెలూయా. పిల్లలకి ఏందండి, పెద్దలే తల టీవీలో పెడుతున్నారు, ఇంకా పిల్లలకు ఉండదా? అవునా కాదా? న్యాయమే మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్దలే తల మొత్తం ఎప్పటికీ టీవీలోనే. పొద్దుగాల కూర్చుంటే సాయంత్రం వారికి ఎన్ని సీరియల్లో, ఎన్ని ప్రోగ్రాంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొద్ది రోజులకు అందుకే ఈ కండ్లు పోతవి, తలనొప్పి లేసి తల పోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. అయితే చూడండి, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు టీవీ చూడాలన్నటువంటి ఆశ ఉన్నది. వాళ్ళు నిజంగా హాస్టల్లో ఉంటున్నారు. అయితే హాస్టల్ నుండి తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి కూడా క్రికెట్ మ్యాచ్ ఉంది. క్రికెట్ అంటే వారికి చాలా ఇష్టం, పిచ్చి. హల్లెలూయా. హల్లెలూయా. క్రికెట్ మ్యాచ్ చూడాలి అన్నటువంటి ఆశతో ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నిర్ణయం తీసుకొని వారు ఉండేటువంటి ఒక రూమ్లో, హాస్టల్లో ఒక రూమ్లో వారి పక్కనే ఉన్నటువంటి ఇంటి దగ్గరికి పోయి ఒక అంకుల్ని అడిగినారంట. అంకుల్, ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది, మేము క్రికెట్ చూడాలని ఇష్టపడుతున్నాం అంకుల్, ప్లీజ్ అంకుల్ అని అంటే, దాంతే ముందురా బాబు చూడండి అని చెప్పినారంట. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం, ఈ సాక్ష్యం జాగ్రత్తగా విందాం. ఏదో ఆత్మీయ మర్మము ఉంటుంది. హల్లెలూయా. అయితే ఈ దైవ సేవకుడిగా ఉన్నటువంటి ఈ యొక్క అబ్బాయి ఇప్పుడు దైవ సేవకుడు అయినాడు. హైటెక్ సిటీలో మంచి సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్గా హైటెక్ సిటీలో, హైదరాబాద్ హైటెక్ సిటీలో ఒక మంచి సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇద్దరికి క్రికెట్ పిచ్చి, ఇష్టం, చాలా ఇష్టం. దట్టు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే నరాలు తెగిపోయేటువంటి ఉత్కంఠమైనటువంటి మ్యాచ్ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే మనకి ఎక్కువ ఒకవేళ మేబీ చూడకపోతే తెలియదు, కానీ ఒకవేళ చూసే వారికి అయితే తెలుస్తుంది ఆ క్రికెట్ పిచ్ అంటే ఒక్కొక్క బాల్ ఇట్లా కొంతమంది గుండె ఆగిపోయి చచ్చిపోయిన వారు, కొంతమంది బోల్డ్ అయినా కానీ, అవుట్ అయినా కానీ, లేకపోతే టీవీలు ఎత్తేసి ఇంట్లో సామాన్ రగలగొట్టి కొట్టుకునే వారు కూడా ఉంటారు. అంత ఆ రీతిగా ఉంటుంది అన్నట్టు మ్యాచ్ పిచ్ అట్లా ఉంటుంది. అయితే చూడండి,
చూడండి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వస్తూ ఉన్నది. కాలేజ్ నుండి డుమ్మా కొట్టినారు, వచ్చినారు. హల్లెలూయా. టెండూల్కర్, ఇంకా వరల్డ్ మొత్తం తెలుసు సచిన్ టెండూల్కర్ అంటే. ఆయనకు అగెనిస్ట్గా పాకిస్తాన్లో బౌలింగ్ చేసిన ఎవరంటే షోయబ్ అఖ్తర్. అసలు ఫాస్టెస్ట్ బౌలర్ అన్నమాట షోయబ్ అఖ్తర్ అంటే. చాలా స్పీడ్గా వేసేటువంటి బౌలర్ ప్రపంచంలోనే. హల్లెలూయా. అయితే చూడండి, మ్యాచ్ స్టార్ట్ అయింది. బాల్ షోయబ్ అఖ్తర్ స్పీడ్గా వేస్తూ ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టినాడు. ఒక్క బాల్ వేస్తూ ఉంటే ఇంత రాకెట్ లాగా వెళ్ళిపోతా ఉన్నది. ఈ పాస్టర్ గారికి ఏమో, ఈ బ్రదర్కి ఏమో గుండె ఆగిపోతా ఉన్నది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, వరల్డ్ కప్ మ్యాచ్ కదా ఇది, ఎట్లా అని చెప్పి ఒక బాల్ చూస్తూ ఉంటే పిచ్చోడు అయిపోతాడు, ఆగమైపోతా ఉన్నాడు. అవుట్ అయిపోతాడేమో సచిన్ టెండూల్కర్ అని భయపడుతూ ఉన్నాడు. ఒక బాల్ సచిన్ టెండూల్కర్ తినేసినాడు, కొట్టలేదు. రెండో బాల్ కొట్టలేదు, మూడో బాల్ కొట్టలేదు, నాలుగో బాల్కి అవుట్ అయిపోయినాడు. హల్లెలూయా. గుండె పేలైపోయి నీరు గారి చచ్చిపోయేంత కథ అయిందంట పాస్టర్ గారికి. తట్టుకోలేకపోతున్నా ఏడుస్తున్నాడు. కానీ పక్కన తనతో పాటినటువంటి వచ్చిన ఫ్రెండ్ ఏం ఎరగనట్టు, ఏం పట్టించుకున్నాడు. సింపుల్గా కామ్గా లైట్గా మ్యాచ్ చూస్తూ ఉన్నాడు. ఒరే ఇదిరా, అవుట్ అయింది సచిన్ టెండూల్కర్ రా బాబు, నీకేం బాధ లేదా, దుఃఖం లేదా, కష్టం లేదా? నాకు గుండె ఆగిపోయే పని అవుతుంది, తట్టుకోలేకపోతున్నానంటే, బాబు అది మ్యాచ్ రా బాబు, ఎందుకు నువ్వు అంత ఆటను ఆటలాగానే చూడాలి తప్ప ఏదో పెద్ద నువ్వు దాన్ని ఎంత పెద్ద నువ్వే ఏమో చేసినట్టు నువ్వేమంత వరిగా అని చెప్పినాడంట. మ్యాచ్ చూస్తూ ఉన్నారు, కంటిన్యూ అవుతా ఉంది. ఇంతలో గంగూలీ అవుట్ అయినాడు, ద్రావిడ్ అవుట్ అయినాడు, 3 వికెట్లు పోయినవి. ఘోరం పరిస్థితి, ఇండియా పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇంకా ఓడిపోతారని చెప్పి పాపం ఈ పాస్టర్ గారు బాధతో దుఃఖముతో ఉన్నాడంట. హల్లెలూయా. కూడా అసలు ఏం జలకలేదు, ఒలుకులేదు, నిమ్మకు నీరెత్తినట్టుగా సైలెంట్గా ఉన్నాడు. ఈయన కోపం వస్తూ ఉంది, నేమో నరాలు తెగిపోయాడు, గుండె ఆగిపోయాడు, నేను బాధపడతా ఉంటే నువ్వు ఏందిరా బాబు అసలు ఏం సపోర్ట్ కూడా చేస్తలేవు అని చెప్పి అంటా ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మ్యాచ్ మొత్తంలో అట్ ద ఎండ్ ఏంటి అంటే లాస్ట్ బాల్కి ఇండియా విన్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ బాల్కి మ్యాచ్ మొత్తం చూసిన తర్వాత లాస్ట్ బాల్కి ఇండియా విన్ అయిపోయింది. ఈయన సంతోషం ఆడడం లేదు. అప్పుడు గుండె పగిలిపోయిన నరాలు తెగిపోయినట్టు ఆగమాగం పిచ్చి చేసినాడు. ఈయన బాగా సంతోషపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పక్కకున్నటువంటి ఫ్రెండ్ ఆ సంతోషం కూడా సంతోషిస్తలేడు. హల్లెలూయా. మాస్టర్కి ఏంట్రా బాబు, అప్పుడు బోల్డ్ అయినప్పుడు బాధపడతలేవు, ఇండియా గెలిచింది అంటే కూడా నువ్వు ఏం ఉలుకు లేదు, పలుకు లేదు, సంతోషం లేదు, అట్లనే ఉన్నావు కాముగా, ఏంటి అసలు నీకు అని అంటే, ఆల్రెడీ మ్యాచ్ నిన్ననే చూసినా నేను అది. హల్లెలూయా, హల్లెలూయా. నేను లైవ్లో చూసినాను, కానీ ఈరోజు మళ్ళీ టెలికాస్ట్ చేసే మ్యాచ్కి నేను తీసుకొచ్చినాను. నువ్వు ఎట్లా ఫీల్ అవుతావో, నీ యాక్షన్స్ ఎట్లా, నీ నటన ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పి పట్టుకొచ్చి సైలెంట్గా ఉండి పల్లీలు తింటున్నాను అని చెప్పినాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కూడా అట్లనే చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ కంప్లీట్గా నీ లైఫ్, నీ ఎండ్ మొత్తం దేవుడు బ్లూ ప్రింట్ చేసి పెట్టుకున్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు కష్టం ఉన్నప్పుడు గుండె అయిపోయినట్టు, నరాలు తెగిపోయినట్టు, బాధపడ్డట్టు, ఆగమాగం పిచ్చి బీపీ పెరిగి, షుగర్ పెరిగి చేస్తూ ఉంటే దేవుడు పక్కకే ఉండి నీ నటన, నీ యాక్షను అంతా చూస్తూ ఉన్నాడు. నీకోసం మంచిగా ప్రూఫ్ ఉండేవి. ఎండ్ ఏమున్నది, విషయమే ఉన్నది. అర్థమైంది? అర్థం కాలేదా? అర్థమవుతుందమ్మా? నీ మేలు కోరికే ఉద్దేశించినాడు. హల్లెలూయా. దేవుని ప్రేమించు వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తం మేలు కలుగుటకే జరుగుతున్నామంట. ఇవన్నీ జరిగే శ్రమలు, బాధలు, నిందలు, అవస్థలు, ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు? నీ మేలు కోరికే జరుగుతూ ఉన్నవి. అయితే దేవుడు అన్నీ కూడా నీ జీవితంలో అట్ ద ఎండ్ రిజల్ట్ ఆశీర్వాదాన్ని పెట్టి అన్నీ ప్రిపేర్ చేసి దేవుని పక్కనే నిన్ను కూడా చూస్తున్నాడు. గెలిచినప్పుడేమో బాగా నవ్వుతున్నావు, ఆరోగ్యంగా ఉన్నప్పుడేమో బాగున్నావు, డబ్బులు ఉన్నప్పుడేమో బాగున్నావు. హల్లెలూయా. బాధ వచ్చింది అంటే షట్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కూడా పక్కకుండి మన యాక్షన్,
మన ప్రార్థన, మన బాధలు ఎట్లున్నాం, సంతోషంలో ఎట్లున్నాం, ఏం చేసినా అట్లా పక్కకుండి దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ ఎట్ ద ఎండ్ నీ కోసము విజయాన్ని ప్రిపేర్ చేసి పెట్టినాడు, మేలు సిద్ధంగా పెట్టినాడు, ఆశీర్వాదమును దేవుడు ముందే పెట్టినాడు. హల్లెలూయా. మనం అనుకోవచ్చు, అన్న పాస్టర్ గారు మరి దేవుడు ఆ బ్లూ ప్రింట్ మనకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. దేవుడు అంతా మొత్తం ప్లాన్ చేసి, ప్రింట్ చేసి, గీతలు గీసి, డిజైన్ వేసి పెట్టినాడు కదా. బ్లూ ప్రింట్ మనకి ఇస్తే అయిపోతుంది కదా. నీకు ఇస్తే గుడికి వస్తావా, ప్రార్థన చేస్తావా నువ్వు? హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చదువుతావా నువ్వు? హల్లెలూయా. చూడండి, ఆ బ్లూ ప్రింట్ లో ఒకనొక రోజు నీకు బస్ ఎక్కుతా ఉంటే బస్ యాక్సిడెంట్ అయి మరణం అనేది రాసి ఉండొచ్చు మేబీ బ్లూ ప్రింట్ లో. ఆ బ్లూ ప్రింట్ నీకు ఇస్తే తీసుకుంటావా? బస్ ఎక్కమంటే ఎక్కుతావా? బలవంతంగా నీకు తీసుకుపోయి ఎక్కిస్తే, ఒరే నాకు తెలుసు నీ చచ్చిపోతాయి, బస్సు యాక్సిడెంట్ కాబోతున్నది అని ఎక్కుతావా? అందుకోరికి అందులో ఆ బ్లూ ప్రింట్ లో శ్రమలు, బాధలు అన్నీ ఉన్నవి, కానీ అందులో అయినా కాపుదల ఉంది. ముందే నీకు తెలిస్తే దేవుని బిడ్డ, నువ్వెంత మాత్రమో నువ్వు భరించలేవు, తట్టుకోలేవు. ఏ అపాయం వస్తుందో, ఏ ఆటంకం వస్తుందో, ఏ శ్రమ వస్తుందో నీకు ముందే తెలిస్తే, రేపొద్దున నువ్వు చనిపోబోతున్నావు అని బ్లూ ప్రింట్ లో ఉంటే, ఇప్పటి నుండే నీకు అది తెలిస్తే ఇప్పటి నుండి ఏమవుతుంది? దుఃఖము, బాధ, ఇప్పుడే చచ్చిపోతాం మనమైతే. హల్లెలూయా. లాస్ట్ ముగిస్తున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయము 7వ వాక్యం. ఈ వాక్యంతో నేను ముగిస్తున్నాను. చాలా వాక్యం ఉన్నాయి కానీ సమయం లేదు. యోహాను సువార్త 13వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామా? యోహాను సువార్త 13:7. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీద నేను తెలుసుకుంటావు. ఆమేన్. అమ్మా చెప్పండి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. और जोर से बोलेंगे हालेलुया, దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు. హల్లెలూయా. పేతురు గారిని దేవుడు అన్నాడు, అందరితో, అయ్యా నేను మీ కాళ్ళు పాదములు కడుగుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య నడుముకు తువాలు కట్టుకొని, వాటర్ పట్టుకొని బేసన్లో వారి పాదములు పెట్టి కడుగుతూ ఉన్నాడు. అందరి పాదములు అయిపోయి పేతురు దగ్గరికి వచ్చినాడు. పేతురు వద్దంటున్నాడు. అయ్యా నీవేంటి నా పాదములు కడగడం ఏంటయ్యా? నువ్వు ఒకవేళ కడిగితే కంప్లీట్ గా నాకు స్నానమే చేయించు, లేకుండా నన్ను మొత్తం కంప్లీట్ గా కడుగు, కానీ నా పాదములు కడగవద్దు అయ్యా అని చెప్తే, యేసయ్య ఏమంటాడు తెలుసా? నేను చేసేటువంటి కార్యము ఇప్పుడు నీకు తెలుస్తలేదు. హల్లెలూయా. కానీ రేపు పొద్దున నువ్వు తెలుసుకుంటావు ఎందుకు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీకు ఈ శ్రమ ఎందుకుందో, ఈ నింద ఎందుకుందో, ఈ బాధ ఎందుకుందో, ఈ అవమానం ఎందుకుందో, ఈ దుఃఖం ఎందుకుందో, ఈ రోగం ఎందుకుందో, ఈ అప్పు ఎందుకుందో ఇప్పుడు నీకు తెలుస్తలేదు కావచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రేపు పొద్దున్న నీకు తెలుస్తుంది ఎందుకొరకు నేను వాటిని నేను అనుమతించినానో, వాటికి పర్మిషన్ ఇచ్చినానో. హల్లెలూయా. మంచి చదువుతున్నాం, విందామా? అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట నువ్వు తెలుసుకుంటావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి తెలుసుకునేది అంటే, నీ మేలు కొరకే అని, నీ బాగు కొరకే దేవుడు ఉద్దేశించినాడు అని. హల్లెలూయా. నువ్వు అద్దరికి వెళ్తావు అని దేవుడి సముద్రంలోనే, ఈ సంసారం అనే సాగరంలో నిన్ను ముంచోడు, బయటికి తీసుకుపోతాడు. అందుకే వెతకడ కూడా మరి ఎప్పుడు గొప్పవాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనకు నిజంగా వాక్యం తెలిస్తే, దేవుడే తెలిస్తే, ఇది పెద్ద సాగరం కాదు, చదరంగం కాదు. నువ్వు ఒక మంచి హ్యాపీగా నువ్వు జీవించే జీవితం నీ కొరకు దేవుడు నియమించినాడు. ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను చేసేది, నేను చెప్పేది నీకు తెలియకపోవచ్చు, కానీ ఇక ముందు నువ్వు తెలుసుకుంటావు ప్రియ దేవుని బిడ్డ. అది నీ మేలు కొరకే అని, నీ మంచి కొరకే దేవుడు ఉద్దేశించినాడని, నిన్ను ఆశీర్వదించడానికి అని, నీ జీవితంలో సమస్తమును ఎరిగిన దేవుడు. ఈరోజు నువ్వు అనుభవించే పరిస్థితి దేవునికి కనబడకుండా కళ్ళు ఏమైనా మూసుకున్నాడా దేవుడు? చెప్పండి. ఈరోజు నువ్వు అనుభవించే బాధ, మాటలు, దుఃఖము, వేదన, అనారోగ్యము, అప్పు సమస్య, శోధన, మనుషులు నిందించడము, ఇవి దేవునికి ఏం వినబడకుండా, కనబడకుండా దేవుడు ఏమన్నా దాక్కున్నాడు అనుకుంటున్నావా?
దేవుడు అన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు వింటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడి శ్రమలో నీవెట్లా ఉన్నావో, నీ విశ్వాసాన్ని ఎట్లా కాపాడుకుంటున్నావో, నీవెట్లా ప్రార్థన చేస్తున్నావో, నీవెట్లా దేవునితో సహవాసం చేస్తున్నావో, ఏ రీతిగా నువ్వు జీవిస్తున్నావో దేవుడు సమస్తం చూస్తూ ఉన్నాడు. ఒక సమయం ఉంటుంది ఇప్పుడే దేవుని బిడ్డ, ఆ సమయం దేవుడు నిన్ను అద్దరికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ సముద్రములో, ఈ బాధలో, ఈ శ్రమలో, ఈ కష్టములో, ఈ దుఃఖంలో నిన్ను ఉంచాడు. నేను అక్కడ ముంచి వేయడు. ఆమేన్. నిన్ను అద్దరికి నడిపించేటువంటి దేవుడు. జగత్ పునాది వేయబడక ముందే ఆయన కన్నులు నేను చూసినవి. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ ఆది నీ అంతము తెలుసు. నీ జీవితము కంప్లీట్ గా ఆయనకు తెలుసు. ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఏమంటా, నా ఆలోచన నిలిచిననియో, నా చిత్తం అంతా నేను నీ పట్ల నెరవేర్చదననియో. హల్లెలూయా. ఆది నుండి ఆయన మనకు తెలియజేస్తూ నెరవేరుస్తూ ఉన్నాడు. ఇక జరిగినటువంటి కార్యములు తెలియజేసి ఆయన జరిగించుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డ, నీవు దేవుని సంకల్పములను, దేవుని ఉద్దేశములను నీవు ఎరిగిన వాడవైతే, ఎరిగిన దానవైతే, ఈ రోజు నువ్వు అనుభవించేటువంటి ఏ శ్రమను నీవు శ్రమగా చూడవు. దానిని నీవు ఆశీర్వాదంగానే, ఆనందంగానే నీవు ఆస్వాదిస్తావు. యోసేపు ఎట్లా ఆస్వాదించినాడో, ఆ నిందలు, ఆ మాటలు, ఆ కుటుంబస్తులే, ఇంట్లో రక్త సంబంధులే, అంటే బయటికి పోతే బయట, జైలుకు పోతే అక్కడ, పని దగ్గర బానిస పని చేస్తా ఉంటే అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. అంతటా 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 దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ అట్ ద ఎండ్ ఏంటంటే ఆయన ప్రధానమంత్రి అయినాడు. దేవునికి ప్రైమ్ మినిస్టర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ శ్రమ, నీ బాధ, నీ కష్టంలో దేవుని బిడ్డ భయపడకు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ ఆది నీ అంతం ఎరిగినటువంటి దేవుడు. గాడ్ నోస్ యువర్ బిగినింగ్ అండ్ ఎండ్. గాడ్ నోస్ యువర్ ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆయనకు ముందే సమస్తము తెలుసు, తెలుసు, తెలుసు. ఆమేన్. అందరం దేవుడి మాటలు దీవించినాక అందరం నిలబడతాం. అవును ప్రభా, మేము రూఢిగా నమ్ముచున్నాము ప్రభా. మమ్మల్ని నిర్మించిన దేవుడు, మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు, ఆయన నమ్మదగిన వాడు. కానీ ఎంత మాత్రమున మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు అని మేము నమ్ముతున్నాము ప్రభా. నిన్నకు ప్రతిగా ఘనతను మీరు మాకు దయచేసి ఇచ్చి ఉన్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. అవును తండ్రి, మాకు నిందలు వస్తున్నాయి అంటే దానిలో నుంచి మాకు ఘనత వస్తుంది అని ప్రభా. అయ్యా, మీరు మాకు వివరించి ఉన్నారు. మేము నమ్ముతున్నాము ప్రభా. నీకు వందనాలు తండ్రి. అతి త్వరలో ప్రభా మా జీవితాలలో సంతోష కార్యములు, ఆనంద కార్యములు, ఆశ్చర్య కార్యములు సమస్తము ప్రభా మీరు జరిగించబోతున్నారని మేము నమ్ముతున్నాము ప్రభా. మీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు తండ్రి. అదే మాకు ప్రభా తండ్రి, అక్కగారు ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. ఈ సన్నిధికి వచ్చేలాగా తండ్రి మీరు మార్గములు తెరవండి ప్రభా. మీకు వందనాలు తండ్రి. అయ్యా, అదే మాదిరిగా ప్రభా నాయన సాయంకాలం జరగబోయేటువంటి తరలిపల్లి ఆరాధనలో ప్రభా నీ నామానికి మహిమకరంగా తండ్రి వచ్చిన వారందరికీ ఆశీర్వాదకరంగా, జయకరంగా తండ్రి అయ్యా ఆరాధన జరిగించండి ప్రభా. మీకు స్తోత్రం. మేమైతే ప్రభా అయ్యా ఒక్క చిల్లి రూపాయి బిల్ల కూడా లేదు కానీ తండ్రి స్తోత్రం, కృతజ్ఞతలేసయ్యా. ఇంతవరకు ప్రభా మీరు ఆరాధనలో తోడుగా ఉన్నందులకై స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, సాక్ష్యముల ద్వారా, వాక్య పరిచయం ద్వారా మహిమ పొందిన దేవా వందనాలు. విన్న వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో ఫలించునుగా ప్రార్థన చేస్తున్నాం. ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మీ మందిర ఆశీర్వాదముల చేత నింపండి. ఈరోజు ప్రభా చాలా మంది మీ సందులో కనబడడం లేదు, వారందరినీ క్షమించండి. మరొక తరుణం వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాం. మీటింగ్ తండ్రి మొదలుకున్నంతా వారికి ప్రత్యక్షులుగా ఉండి మీ నామానికే మహిమకరంగా, మా అందరికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, జయకరంగా జరిగించినందుకు స్తోత్రం ప్రభా. మరి సిస్టర్ సంధ్యాను వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. దూర ప్రాంతం నుండి వచ్చి ఆరాధనలో పాల్పొందింది ప్రభా. అయ్యా మరి కుటుంబాన్ని, సిస్టర్ని, బ్రదర్ని, కుమార్తెను ప్రభా, కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి. నూతన కార్యములు జరిగించండి. వారికి ఉన్న
ఆటంకములన్నీ తొలగించమని ప్రార్థన చేసినాం. మీరు ముట్టినందుకు, స్వస్థపరిచినందుకు వందనాలు. ఆ తలలో ఉన్న నొప్పిని, ఇబ్బంది అంతటిని యేసు నామములో సంఘముగా లయపరుస్తున్నాం. విడుదల కలిగినది యేసు నామములో. ఆ చెస్ట్ పైన, త్రోటు పైన యేసు నామములో లయపరుస్తున్నాం. మీరు పొందిన దెబ్బల చేత స్వస్థ కలిగినది మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి రజనీ అక్క నిమిత్తము, శ్రీను అన్న నిమిత్తం ప్రార్థన చేసిన వారి కుటుంబాన్ని దయచేయండి దేవా. మరి గృహము పని అంతా కూడా సంపూర్తి అవ్వాలి. ఆటంకాలు తొలగించిన ఆర్థిక సహాయం చేయమని, వీళ్ళని బలపరిచి, ధైర్యపరిచి, మీరే తోడుగా ఉండి ముందుకు నడిపించమని ప్రార్థన చేసినాం. అదే రీతిగా బ్రదర్ అశోక్ నిమిత్తము, సిస్టర్ ఉషా నిమిత్తము, కుమారుని బట్టి వందనాలు. వీళ్ళని దీవించండి, మంచి ఆరోగ్యం, క్షేమము, నెమ్మది దయచేయండి. ఏ శోధన లేకుండా సహాయం చేయమని, కుటుంబాన్ని ఆశీర్వదించి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రములు ప్రభా. అదే రీతిగా సిస్టర్ కీర్తన నిమిత్తం ప్రార్థన చేసినాం. మరి అక్కను, అదే రీతిగా బ్రదర్ని దీవించండి, వారిని ప్రేమించి గర్భఫలం, సంతానం దయచేయండి, కుటుంబాన్ని ఆశీర్వదించి మీ సందులో ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీటింగ్ ఘనంగా జరిగించినారు, వందనాలు. తిరిగి మా గృహాలకు వెళ్తున్నాం. సాయంత్రం జరిగిపోయి తరలిపల్లి ఆరాధన ఘనంగా జరిగించండి. ఈ వారంలో ఉన్న మీటింగ్స్ అన్ని, కార్యక్రమాలన్నీ ఘనంగా చక్కగా జరిగించండి. మరలా మేమందరం రీతిగా కూడుకొని ప్రార్థించే పర్యంతం మీరే మాకు తోడుగా ఉండి ఆశీర్వదించండి. ఎవరికి, ఏ కుటుంబానికి, ఏ బిడ్డకు ఏ వ్యాధి రోగం అంటకుండా, సోకుండా సహాయం చేయండి. ఏ తెగులుని గుడారం సమీపించదు, నీకు అపాయం ఏమీ రాదు అన్నారు. మీకు స్తోత్రం ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆపాదిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడిన ప్రతి దేవుని బిడ్డకును, సకల పరిశుద్ధులకును యుగయుగములు తోడై ఉండి దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్వస్థపరిచి ముందుకు నడిపించును గాక, ఆమేన్. విశ్రాంతమే చేయం ప్రభు, విశ్రాంతమే చేయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మీరు అందరు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.